అందరూ నమస్కారం. అస్సలాము అలైకుం. ఈరోజు మన భారతదేశంలో జరుగుతున్నటువంటి దారుణాలు చూస్తుంటే లౌకికంగా మనం చాలా అన్నిబడి ఉన్నాం. దక్షిణ భారతదేశంలో ఎటువంటి విలువలేని పార్టీని తీసుకొని పొత్తులు పెట్టుకొని బుల్డోజర్ సంస్కృతిని తీసుకొని వచ్చే విధంగా చంద్రబాబు నాయుడు గారు ప్రయత్నం చేస్తున్నారు. దాన్ని తిప్పి కొట్టాల్సిన అవసరం ఉంది. మన సమాజానికి ఉన్న 4% రిజర్వేషన్లు రద్దు చేసి సీఏని అమలు చేయడంలో తప్పు లేదు అన్న చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం ఏర్పాటు చేసే దిశగా పరిగణిస్తున్నారు. కానీ ఆయనకి డిపాజిట్లు కూడా వచ్చే అవకాశం లేదని కనపడుతుంది. ఇప్పుడు దాకా మేము ముస్తఫా గారిని ఎమ్మెల్యే గెలిపించుకున్నాం. ఇప్పుడు నూరి ఫాతిమా గారిని ఎమ్మెల్యే గెలుచుకోబోతున్నాం. నూరి ఫాతిమా గారు మహిళ ఎందుకు అవసరం అనుకోవచ్చు, కానీ ఈరోజు మహిళా సమస్యల మీద మాట్లాడే వాళ్ళు చాలా కరువయ్యారు. కాబట్టి మహిళల సమస్యలు కూడా తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. మహిళా సమస్యల మీద మాట్లాడాల్సిన అవసరం ఉంది. కాబట్టి నూరి ఫాతిమా గారిని గెలిపించుకుంటే మా గుంటూరు ఈస్ట్లో 2 ఎమ్మెల్యేలుగా ఉంటారు. ఒక పక్క ముస్తఫా గారు ఉంటారు, ఒక పక్క నూరి ఫాతిమా గారు ఉంటారు. గుంటూరు ఈస్ట్లో 24 గంటలు అవైలబుల్గా ఉండి 365 రోజులు ఒక పక్క కూతురు, ఒక పక్క తండ్రి ఇద్దరు సేవ చేసేందుకు ముందుకు వచ్చారు. కాబట్టి అందరూ మంచి మెజారిటీతో గత 2014లో 4,000తో గెలిచారు, 19లో 22,000తో గెలిచారు. ఇన్షాల్లా 24లో 30,000 పైచలుగు ఓట్ల మెజారిటీ గెలుస్తారని ఆశిస్తూ అందరికీ ఫ్యాన్ గుర్తుపై వేసి నూరి ఫాతిమా గారిని గెలిపించాలని, లౌకికవాద ప్రభుత్వాన్ని గెలిపిస్తారని ఆశిస్తూ నమస్కారం.